హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కళ్యాణి. ఈ రోజు మన వీడియో వచ్చేసి డల్లాస్ డౌన్ టౌన్ లో ఉన్న క్లైడ్ వారన్ పార్క్ గురించి అయితే తెలుసుకుందాం. పదండి. క్లైడ్ వారన్ పార్క్ ఇది మా లొకేషన్ నుంచి ఒక 1 అవర్ పడుతుంది. 12 ఏళ్ల క్రితం ఇది నిర్మాణం జరిగింది. $10 మిలియన్ తో అయితే దీని కన్స్ట్రక్షన్ మొత్తం చేశారు. ఆ ప్లేస్ మొత్తం కూడా 3 acres లో ఉందన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం మేము కూడా గూగుల్లో చూసుకోగలం. ముందు నీ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పు అంటారేమో. సమ్మర్లో డల్లాస్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన ప్లేస్ అయితే ఇది. డల్లాస్లోనే కాదు, వేరే లొకేషన్స్ నుంచి సమ్మర్ వెకేషన్ కోసం డల్లాస్ వస్తే ప్రతి ఒక్కళ్ళు ఈ క్లైడ్ వారన్ పార్క్ అయితే ఖచ్చితంగా చూసే వెళ్ళాలి. ఇంకా విషయానికి వస్తే ఇక్కడ వాటర్ ఫౌంటైన్స్ అలాగే రైడ్స్ ఉంటాయి. ఇది మార్నింగ్ 6 నుంచి నైట్ 11 వరకు ఇది మొత్తం కూడా ఓపెన్ ప్లేసే అనమాట. సో మార్నింగ్ 6 నుంచి నైట్ 11 వరకు కూడా ఆ ప్లేస్లో మొత్తం కూడా మనం టైం స్పెండ్ చేయొచ్చు. మెయిన్ అయితే ఇప్పుడు చూపిస్తున్న వాటర్ అనేది మెయిన్ ఈ వాటర్ ఫౌంటైన్సే. ఇవి అసలు ఇలాంటి వాటర్ ఫౌంటైన్స్ కాదు. ఇప్పటి వరకు మనం చూసే వాటర్ ఫౌంటైన్స్ కన్నా ఇక్కడ చాలా రకాలైన ఫౌంటైన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే వాళ్ళు మధ్యలో వాటర్ని డిఫరెంట్ వేస్తో అయితే మనకి ప్రజెంట్ చేస్తారు. ఆ డిజైన్లో చూసుకుంటే లైట్స్తో ఒక సింగిల్ లైన్లోనే కాకుండా ఒక 5-6 లైన్స్ ఒకేసారి పైకి వస్తూ అది కూడా మూవ్ అవుతూ వేవ్స్ అనేది చూపిస్తూ ఉంటుంది. అసలు అది సౌండింగ్ కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అద్దరిపోతుంది. ప్రతి ఒక్కళ్ళ వెళ్ళిన వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ వాటర్ ఫౌంటైన్ ఆన్ చేయడం అనేది మార్నింగ్ నుంచి నైట్ వరకు అయితే ఆన్ చేయరు. ఈవినింగ్ టైంలో 5 నుంచి నైట్ 9 వరకు అయితే ఆన్ చేస్తారు. అలాగే అక్కడ రైడ్స్ కూడా ఉంటాయి. రైడ్స్ వచ్చేసి కూడా 8 కల్లా క్లోజ్ చేసేస్తారు. సో స్టార్టింగ్ రాగానే పిల్లలు తీసుకొని రైడ్స్ దగ్గరికి వెళ్ళి వాటర్ ఫౌంటైన్ దగ్గరికైనా రండి, లేదా ఇక్కడ ఎక్కువసేపు ఆడిపించి అక్కడికైనా తీసుకెళ్ళండి. ఎందుకంటే పిల్లలు ఎక్కువగా వాటర్ చూడగానే ఇంకా పరిగెత్తారనమాట. ఈ వాటర్ ఫౌంటైన్ అనేది చాలా బాగా ఇష్టపడతారు. ఇలా వాటర్లో ఆడి తడిచి రైడ్స్కి వెళ్ళే కన్నా రైడ్స్ మొత్తం ఆడిచ్చిన తర్వాత వాటర్లో ఇంకెంతసేపు అంటే అంతసేపు వాళ్ళు ఆడుకోవచ్చు. అక్కడికి తీసుకెళ్ళి పిల్లల్లో ఆనందం చూడండి, అంతా ఇంత ఉండదు. ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా ఆడుకోవాలనిపిస్తుంది. ఏ లొకేషన్ వాళ్ళకైనా 1 అవర్ పడుతుంది. సో 4 నుంచి 5 వరకు మనం రీచ్ అయినా 5 to 6:37 వరకు ఈ రైడ్స్ ఆడుకుంటే 7 to 9 కంప్లీట్గా ఆ ఫౌంటైన్స్ దగ్గర ఆడుకోవచ్చు. మొత్తం తడిసినా కూడా ప్రాబ్లం ఉండదు. అలాగే దాని చుట్టుపక్కల రెస్టారెంట్స్లో మనం వాష్రూమ్స్ అనేవి యూస్ చేసుకోవచ్చు. ఈ డౌన్ టౌన్ అనేది మనం చూసాము అంటే కంప్లీట్ అమెరికాలోనే ఉన్నామా అన్న ఫీల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఇప్పటివరకు మనం ఉన్న కమ్యూనిటీస్ అన్నీ కూడా నార్మల్ హౌసెస్ మధ్యలో లేదంటే ఏదో గుడిసెల మధ్యలో ఉన్నామా అన్న ఫీల్ వస్తుంది అనమాట బయట నుంచి చూస్తే. బట్ డౌన్ టౌన్కి వెళ్ళాము అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్, పెద్ద సిటీ లాగా మనకు కనిపిస్తుంది. ఇప్పటి వరకు సినిమాల్లో చూసిన అమెరికా అంటే ఏంటి అనేది ఇప్పుడు మీరు ఇక్కడికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఆ ఎక్స్పీరియన్స్ అనేది మీరు ఫేస్ చేయగలుగుతారు. ఎందుకంటే అక్కడే పెద్ద పెద్ద కంపెనీస్ కూడా ఉన్నాయి. అన్ని ఐటీ కంపెనీస్ కూడా ఆ డౌన్ టౌన్లోనే మనకు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఎవరైనా సరే అక్కడికి వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా డిన్నర్ మీకు మీరే తయారు చేసుకొని తీసుకెళ్తే చాలా బాగుంటుంది. లేదా బయట నుంచి ఆర్డర్ పెట్టుకుని అయినా తినచ్చు. అక్కడ మొత్తం ప్లేస్ ఉంటుంది. మనకి సిట్టింగ్ కూడా అసలు ఏ ప్రాబ్లం ఉండదు. మనకి డైనింగ్ టేబుల్స్ లాగా చైర్స్ పెట్టేసేసి, అలాగే పిల్లలు ఆడుకోవడానికి ఓపెన్ ప్లేస్, పార్కు, రైడ్స్, వాటర్ ఫౌంటైన్స్, ఎవ్రీథింగ్ ఉంటుంది. చాలా పెద్ద ప్లేసు, అసలు చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. మీరైతే అసలు అక్కడికి వెళ్ళి అంత తొందరగా అయితే రాబుద్ది కాదు, అంత బాగుంటుంది అనమాట. కాకపోతే ఒక మెయిన్ ప్రాబ్లం మాకు అనిపించింది ఏంటి అంటే పార్కింగ్ ప్రాబ్లం అనిపించింది. ఎందుకంటే ఈ సమ్మర్లో ప్రతి ఒక్కళ్ళు రావడానికే ఇష్టపడతారు కాబట్టి ఎవరైనా జనరల్గా వీకెండ్సే వెళ్తూ ఉంటారు. ఫ్రైడే, సాటర్డే, సండే ఆ 3 days అయితే అసలు మనకి ఎక్కడ ఖాళీ దొరకదు. ఓపెన్ పార్కింగ్ పెట్టుకోవాలి అంటే అసలు ఎక్కడా కనిపించదు. సో అక్కడ పెయిడ్ అనమాట. 3 hours-కి $20 అనే ఛార్జ్ ఉంటుంది. సో మనం అట్లా పెయిడ్ పార్కింగ్ అయితే చేసుకోవాలి. పార్కింగ్ ఇబ్బంది ఉండకుండా ఉండాలి అంటే మాత్రం కొంచెం ఎర్లీగా వెళ్ళి అన్నీ చూసుకోవాలన్నమాట. కానీ ప్లేస్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు మర్చిపోలేరు అనమాట ఇలాంటి ప్లేసెస్కి వస్తే. ఇది మెయిన్ రోడ్కి పక్కనే కనిపిస్తూ ఉంటుంది. ఆ మెయిన్ రోడ్లో వెళ్ళే వెహికల్స్ కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తాయి. మనం పాతకాలపు సినిమాల్లో సీతారామం మూవీలో హార్స్ వెహికల్స్ అలాంటివి ఉంటాయి కదా, అలాంటివి కూడా మనం చూస్తాము. అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ ప్లేస్ మా పెద్దోడికి నచ్చిందా లేదా అనేది వాడి నోట్తోనే విందాము. ఆరుష్, క్లైడ్ వారన్ పార్క్ ఎలా ఉంది నీకు? నచ్చింది, చాలా నచ్చింది. 100% నచ్చిందా? ఏమేమి ఆడుకున్నావు, ఎట్లా ఎంజాయ్ చేసావు? చిక్ అది వాటర్తో స్ప్రింక్లర్స్ అవన్నీ. మళ్ళీ ఈ ఇయర్ కూడా తీసుకెళ్తా వస్తావా? ఎస్ 100% ఎస్.
ఎస్ 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 100% ఎస్ అంట. వాడైతే ఎప్పుడు రెడీగానే ఉంటాడు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా వీడియోలో ఎంతమంది జనం వచ్చారో. నేను మొత్తం కూడా తిరిగాను అనమాట, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ప్లేస్ వరకు కూడా. అసలు ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ కనిపించారు. వాటర్ ఫౌంటైన్స్ చూస్తుంటే పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఖచ్చితంగా వెళ్ళి అక్కడ నిలబడాలి అనిపిస్తుంది అనమాట. అంత డిఫరెంట్గా అయితే వాళ్ళు అసలుకి ప్రజెంటేషన్ చేశారు. ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అంటే మాత్రం మీరు అందరూ ఖచ్చితంగా వెళ్ళాల్సిన ప్లేస్ అయితే క్లైడ్ వారెన్ పార్క్. అలాగే ఏదన్నా పార్టీస్ చేసుకోవాలన్నా ఫ్యామిలీ మొత్తం గ్యాదర్ అయ్యి ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఎక్కడి నుంచైనా వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ డల్లాస్లో ఏ ప్లేస్ చూపించాలి అని కన్ఫ్యూజన్గా ఉంటే మాత్రం ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి క్లైడ్ వారెన్ పార్క్. ఈవినింగ్ టైంలో వస్తే ఈ లైటింగ్ కాకుండా డే లైట్ చూడొచ్చు. అలాగే సన్సెట్ టైంలో ఎగ్జాక్ట్ సన్సెట్ టైంలో వస్తే మనం డే టైంలో పార్క్ చూడొచ్చు, అలాగే సన్సెట్ని ఎంజాయ్ చేయొచ్చు. ఆ సన్సెట్ టైంలో కూడా లొకేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఫొటోస్ తీసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఫోటో షూట్ అయితే ఇక్కడ తీసుకుంటే వేరే లెవెల్లో ఉంటుంది. బిల్డింగ్స్ చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇది నైట్ టైము లైట్స్ ఆన్ చేసిన తర్వాత మనం ఆ పార్క్లో ఖచ్చితంగా ఉండాలి. మేమైతే 11ంటికి క్లోజ్, 11ంటికి వచ్చేసి సెక్యూరిటీ వాళ్ళు ఖాళీ చేయమని చెప్తూ ఉంటారు అనమాట. ఆ ప్లేస్ అన్ని ఇంకెళ్ళమని చెప్తారు. ఇంకా వాళ్ళు వచ్చి వెళ్ళమనే వరకు మేమైతే కదలలేదు. అంత బాగుంది. మాకైతే ఆ ప్లేస్ నుంచి అసలుకి వెళ్ళాలని కూడా అనిపించలేదన్నమాట. నేనైతే లాస్ట్ ఇయర్ సమ్మర్లో 2 times వెళ్ళాను. సమ్మర్ స్టార్టింగ్లో సమ్మర్ ఎండింగ్లో నేను 2 times వెళ్ళాను అన్నాను కదా లాస్ట్ ఇయర్. అప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో వెళ్ళాను. అలాగే డెలివరీ అయిన తర్వాత మా అక్క వాళ్ళని తీసుకొని వెళ్ళాము అందరం కూడా. అసలు వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళ పిల్లలు కానీ అక్క వాళ్ళకి కానీ చాలా బాగా నచ్చింది ఆ ప్లేస్. మా హస్బెండ్ వాళ్ళ చెల్లి వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఒకసారి వెళ్ళాము, అది ప్రెగ్నెన్సీ టైంలోనే. సో లాస్ట్ ఇయర్ అనమాట మొత్తం కూడా మేము వెళ్ళింది. ఈ ఇయర్ ఇంకా సమ్మర్ అయిపోలేదు కాబట్టి ఈ లొకేషన్ ఎవరికైనా తెలియకపోతే అందరికీ తెలుస్తుంది. మీ అందరూ కూడా వెళ్ళి ఒకసారి విజిట్ చేస్తారు అనే ఉద్దేశంతో నేను ఈ సమ్మర్లోనే ఈ వీడియో అనేది అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. మా పెద్దోడైతే మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలా అని చెప్పేసి వాడు చాలా యాంగ్జైటీగా ఉన్నాడు. సో వాడు స్కూల్ స్టార్ట్ అయ్యేలోపే మేమైతే మళ్ళీ ఒక్కసారి ప్లాన్ చేస్తాము. అక్కడ మేము ఫేస్ చేసిన ఒక చిన్న ప్రాబ్లం అయితే కొంచెం మస్కిటోస్ అనేవి అనిపించింది. నైట్ 10:30, 10 అప్పుడు స్టార్ట్ అయ్యాయి అనమాట. సో కొంచెం ఇబ్బంది అనిపించింది. ఇంకా అంటే చెట్ల కింద ఉంటే అట్లా అనిపించింది. అదే వాటర్ సైడ్ కానీ ఫౌంటైన్స్ వైపు ఉంటే మాత్రం అట్లా ఏం అనిపించలేదు. ఇట్లా రోడ్డు వైపుకి వస్తే ఆ చెట్ల కింద మనకి చైర్స్ అవన్నీ కనిపించాయి కదా, అక్కడ మాత్రం కొంచెం అనిపించింది. సో అదొక్కటి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు మంచి లొకేషన్ ఏదైనా వెళ్ళి స్పెండ్ చేయాలి అనుకుంటే మాత్రం ఇది చాలా పర్ఫెక్ట్ ప్లేస్. ఎవ్వరూ కూడా మిస్ చేయొద్దు. ఇది చాలా బెస్ట్ పార్క్, బెస్ట్ ఓపెన్ ప్లేస్లు ఉన్నాయి, వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి, రైడ్స్ ఉన్నాయి. నేను వెళ్ళొచ్చిన తర్వాత మేము చాలా మందికి అయితే సజెస్ట్ చేసాము. ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేసి మాతో అయితే వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేశారు. నైట్ టైం లైటింగ్స్తో ఎంత బాగుంటుందో అసలుకి మీరే చూస్తున్నారు కదా. చాలా మంచి మ్యూజిక్ పెడతారు. అలాగే వాటర్ కూడా చాలా డిఫరెంట్గా మనకి గట్టి ఫోర్స్తో రావడం కానీ అలా కొంచెం ఆన్ ఆఫ్. ఎక్స్ట్రా టవలు ఎక్స్ట్రా క్లాత్స్ అయితే తీసుకెళ్ళండి. మంచి ఫుడ్ వాటర్ బాటిల్స్ పెట్టుకొని హ్యాపీగా టైం స్పెండ్ చేసే మంచి లొకేషన్ అది. ఇది మొత్తం కూడా మేము మొత్తం తిరిగేటప్పుడు అక్కడ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ మధ్యలో ఒక రైల్వే ట్రాక్ అనేది ఉంది. రోడ్డు మీదనే ఉంటుంది. బస్సు పోయినట్టు ఈజీగా పోతుంది అనమాట ట్రైన్. ఒక 3-4 కోచెస్ ఉంటాయి. అది లోకల్ ట్రైన్స్. దాని హార్న్ వచ్చేసేసి మనకి చిన్నప్పుడు ఐస్ క్రీమ్ బండ్లకి ఉండే బెల్ ఉంటుంది కదా, అలాగా ఉంటుంది అనమాట. అలా సౌండ్ వస్తుంది. కనుల పండగ, మనసుకు ప్రశాంతత కావాలి అనుకుంటే ఇలాంటి లొకేషన్స్ అయితే ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే. అలాగే మన లాస్ట్ వీడియో స్కూల్ వీడియోలో వచ్చేసి నా వాయిస్ అనేది కొంచెం లోగా వచ్చింది. అక్కడ నేను వాయిస్ అనేది ఇంక్రీజ్ చేయడం అనేది మర్చిపోయాను. అలాగే వీళ్ళకి వీక్లీ 5 days స్కూల్ ఉంటుంది అనమాట. సాటర్డే సండే హాలిడేస్. అలాగే ఐటీ జాబ్స్ చేసే వాళ్ళకి కూడా ఆ 2 days హాలిడేస్. సో పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిసి ఇలాంటి లొకేషన్స్ అనేది వీకెండ్స్ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు, బాగా తిరుగుతూ ఉంటారు. ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తుంటే మాత్రం ప్లీజ్ ఒక్కసారి అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి సరికొత్త మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని అయితే లైక్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనే విషయాన్ని అయితే కమెంట్ చేయండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్.